దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినిచున్న బిడ్డలందరినీ వారిని వారి కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందామండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవినియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకలాసిద్ధములకు కానబోతున్న పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మరి ఎంతమంది బిడ్డ అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. మా దేశం చుట్టూ మీ అగ్ని కాచుంచండి. మా దేశంలో యవ్వన బిడ్డలందరినీ కృపలో భద్రపరచుకోండి. మా దేశ నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రపంచ ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి నీ కృపతో నింపండి తండ్రి. అలాగే మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క మీ దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. సంఘాల ఐకమత్యము, సేవకుల ఐకమత్యాన్ని దయచేయండి. కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే ప్రతి దేశంలో పనిచేసుకుంటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఊరంతల ఫలాలతో ఫలింపజేయండి. అలాగే యవ్వన బిడ్డలను కూడా రక్షించండి. బిడ్డల వాహనాలపై తిరుగుతుండగా వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ అగ్ని కాచమంచండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వాహనాన్ని మీ కృపలో భద్రపరుచుకొని వాటిని నడుపుతున్న బిడ్డలకు కొన్ని కాపుదలను గ్రహించండి. ప్రతి దేశంలో ఉన్న రైతులను దీవించండి, ఆస్వాదించండి. సరిహద్దులను కాపలా కాల్చిన బిడ్డలకు మీ కాపుదలను గ్రహించండి. పోలీసు వారిని, జడ్జీలను, లాయర్లను, స్కూళ్ళు, కాలేజీలు చదువులు చెప్పే బిడ్డలను, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే బిడ్డలను, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరిని, డాక్టర్స్, నర్సులను, వీధులు శుభ్రపరిచే బిడ్డను, ప్రతి రంగంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి నీ కాపుదల ప్రతి దేశానికి దయచేయండి ప్రభు. ఇదిగో ప్రకృతి వైపరీత్యాల నుండి, వర్షాల నుండి, వరదల నుండి, భూకంపాల నుండి ప్రభు ప్రతి దేశాన్ని మీ చెత్త మీద తప్పించి రక్షించి కాచి కాపాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని త్వరలో రానజుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.